ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరి ఏ రోజుకి ఏమవుతుంది ఏంటనేది కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే పార్టీలు ఇప్పటికే సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. అంతేకాకుండా ఎప్పుడు వచ్చినా కానీ ఎన్నికలకు సిద్ధం అంటూ పార్టీలు అయితే ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రం అందరికంటే ముందుగా అడుగైతే ముందుకేసి అభ్యర్థులకు ఇప్పటికే ఖరారు చేసే నేపథ్యంలో కొంత కసరత్తు అయితే పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారని కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏదైతే ఉందో ఈ జనవరి 31 లోపల మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కానీ అభ్యర్థులను కానీ ప్రకటించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనే ఒక ప్రధాన లక్ష్యంతో మరి వైఎస్ జగన్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతోపాటు జనవరి 2024 జనవరి 1వ తేదీన సామాజిక పెన్షన్లు ఏదైతే పంపిణీ కార్యక్రమంలో ఈ కొత్తగా నూతనంగా ఎంపిక చేయబడినటువంటి అభ్యర్థులు కానీ ఇన్ఛార్జీలు కానీ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని 3000తో ప్రారంభించేది ఒక పెద్ద ఎడుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకైతే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే మనం ప్రభుత్వం చెప్పిందో 3000కు సంబంధించి 3000 పెన్షన్ ఇప్పటికే మరి జనవరి నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇది ప్రజల్లో గుర్తుండిపోయేలా ప్రజల్లో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి వివరించే ఉద్దేశంతో ఈ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గంలో పాల్గొని ప్రతి ఒక్కరికి గడప గడపకు వెళ్ళి తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సాధికార పెన్షన్లకు సంబంధించి 3000 రూపాయలు అందజేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలకు వివరించే ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసినట్లు తెలుస్తుంది. ఏదైతే ఉందో అయితే 175 నియోజకవర్గాలలో దాదాపు 50 మంది నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కూడా వస్తున్న నేపథ్యంలో దాదాపు 50 కొత్త ముఖాలు రానున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుందని కూడా ఒక ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెలకొంది. అంతేకాకుండా సీఎంఓ నుంచి ఎవరికైతే ఫోన్ వస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఫోన్ వస్తుంది ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎవరైతే సీఎంఓ నుంచి ఫోన్లు వచ్చాయి ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారో వారు కొంతమందికి మరి సీటుకు సంబంధించిన హామీ అయితే కొంతమందికి వచ్చింది. కొంతమందికి అయితే ఈసారి మీరు త్యాగం చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠభరితంగా సాగుతుంది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు వేదికగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మరి అక్కడ కొంతమంది దాదాపు రాయలసీమకు చెందినటువంటి కొంతమంది 20 నుంచి 30 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కానీ ఇన్ఛార్జీలు కానీ కలుసుకొని ఈసారి తమకు ఖచ్చితంగా పార్టీ మమ్మల్ని ఇన్ఛార్జీలుగా కానీ లేకపోతే అభ్యర్థులుగా కానీ గుర్తించకపోతే తాము కూడా తమ దారేదో తాము చూసుకుంటామని కూడా బహిరంగంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సీటు రాదు అని తెలుసుకున్నటువంటి సీనియర్ నాయకులు కొంతమంది బహిరంగంగానే ప్రకటన చేస్తున్నారు పరిస్థితి చూస్తున్నాము. నిన్ననే పెనమలూరులో జరిగినటువంటి సామాజిక సాధికారిక బస్సు యాత్రలో మరి పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి పెద్ద సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానని, అయితే జగన్మోహన్ రెడ్డి వద్ద తనకు స్థానం లేకుండా పోయిందని, అయితే తాను మాత్రం పార్టీ కోసం పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు తప్పకుండా పాల్గొంటాను, ఏదైతే ఉందో ఈ తనకు సీటు రాకపోయినా కానీ సీటు వచ్చినా కానీ ప్రజల్లో ఉంటాను, పార్టీ కోసం కృషి చేస్తానని కూడా ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ఎందుకు ప్రజల గుండెల్లో ఉన్న అభ్యర్థులను లేకపోతే ఎమ్మెల్యేలను ఎందుకు జగన్ మార్చాలి అనే కోణంలో కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వాయిస్ని మరికొంతమంది తమ బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితుల్లో ఏం చేయబోతుంది పార్టీ అధిష్టానం మరి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను ఎంతవరకు బుజ్జగిస్తుంది. అయితే ఇప్పటికే ఈ బుజ్జగించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగినప్పటికీ కొంతమందిని బుజ్జగించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వినిపిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉన్నాము. కార్యాలయం దగ్గర అయితే నివురుగప్పని నీరులాగా పరిస్థితి అయితే ఉంది. పార్టీకి సంబంధించి అసంతృప్తి నేతలు కానీ మిగతా విషయాలు కానీ ఇక్కడ పెద్దగా కనిపించకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా మరి పార్టీ మీద వ్యతిరేకత త్వరలోనే వస్తుందని కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మరి చర్చించుకున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. ఏం జరగబోతుంది రేపు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో మరి ఈ 170 స్థానాలకు సంబంధించి కొత్త వారిని కానీ కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసినటువంటి ఈ సీట్ల పంపిణీ కార్యక్రమం వెల్లడైన తర్వాత పార్టీలు కానీ రాష్ట్రంలో కానీ ఎలా ఉండబోతున్న పార్టీ పరిస్థితి అని కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా త్వరలో కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల జాయిన్ అవుతున్నారు, కీలక పదవిలో రాబోతున్నారని ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి సీట్లు కానీ
అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మరి షర్మిలతో మరి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అని కూడా ఒక వార్త అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మరి ఇక్కడ గమనించవలసిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ షర్మిల నిజంగా కాంగ్రెస్లోకి వస్తే మరి సీనియర్ నాయకులు కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు, టికెట్లు రాని నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి మరి కొంత పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించే అవకాశం లేకపోలేదని కూడా కొంతమంది అయితే చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితి మొత్తం పార్టీ అయితే చాలా బాగుంది, పార్టీకి సంబంధించి ఎటువంటి అసంతృప్తి లేదని కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్తున్నప్పటికీ కానీ నీరుని గొప్ప నీరులాగా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పుడు మరి బహిరంగంగా అవుతాయి, ఎప్పుడు మరి బహిరంగంగా మరి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తారని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పార్టీ అధిష్టానం అది కూడా ఆలోచిస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లోనే ఈ పరిస్థితులు మరి కొంత సరిదిద్దుకొని పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ముందుకు సాగించేందుకు, ఎన్నికల సమరానికి ముందుకు వెళ్లేందుకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్ని ముందుకు తీసుకొస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి సీఎంఓ నుంచి తాజా పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. తాడేపల్లిలో ప్రస్తుతం పరిస్థితులు అయితే చాలా కామ్గా ఉన్నాయి, చాలా కట్టుదిట్టంగా చాలా కంట్రోల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇది సీఎంఓ నుంచి తాజా పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు.